ఇది మొత్తానికి అంటే వైష్ణవి గురించి కూడా మనకి తెలిసినటువంటి విషయం. వాళ్ళ తనకి తల్లి కూడా లేదని తెలిసింది. అదేవిధంగా తండ్రికి కూడా ఒక కాలు లేకపోయినప్పటికీ కూడా ఐరన్ షాప్ నడిపించుకుంటూ కూడా పాపని ఇంత కష్టపడి పెద్ద చేసి ఇప్పుడు ఒక 10వ తరగతి కూడా చదివిస్తున్నాడు. మరి ఈ క్రమంలో అసలు అంటే భువనగిరి ఏసీ హాస్టల్ ఏదైతే ఉందో అక్కడ ఇంత ఘోరాతి ఘోరంగా కూడా పాపని కొరికి ఘాట్లు పెట్టి కూడా చంపడం అనేది అసలు గల్లీ నివాసులు కూడా అందరూ కూడా బాధను వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా పాపని ఏ విధంగా అయితే చేశారో వాళ్ళు కూడా అట్లనే అంటే అదే విధంగా శిక్ష అనుభవించాలి. సో ప్రభుత్వమే న్యాయం చేయాలంటున్నారు. సో ఖచ్చితంగా ఇది అనుమానకరంగానే ఉంది. వాళ్ళిద్దరు కూడా కలిసి చనిపోలేదని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నివాసులు కూడా. సో కావాలని ఒక మేడం పేరు కూడా మెన్షన్ చేసి మా మేడం మంచిది అని ఏమనొద్దు అనేది కూడా కొంత అనుమానకరంగానే ఉంది. కాబట్టి సో వాళ్ళందరినీ కూడా దీనిపైన అంటే చర్యలు గట్టిగానే తీసుకొని హాస్టల్ యొక్క యాజమాన్యాన్ని కూడా అంటే మొత్తం కూడా వాళ్ళని విచారణకు తీసుకెళ్ళి కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు చేశారని కూడా కొంత బయటికి కూడా వెలుగులోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా పాపని ఏ విధంగా అయితే ఇద్దరిని అంటే దారుణంగా హత్య చేసి చంపారో వాళ్ళు కూడా అదేవిధంగా వాళ్ళకు కూడా శిక్ష పడితేనే ఇంకొకరు కూడా ఇలాంటికి గురవ్వకుండా ఉంటారని కూడా ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు చెప్తున్నారు. మరి ప్రస్తుతం అయితే మనం వైష్ణవ్ ఇంటి వద్దే ఉన్నాము. మరి భవ్యశ్రీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం కదా. అవన్నీ మొత్తం డాక్టర్ మొత్తం ఏది అమ్ముడు పోకుండా మంచిగా కేర్గా చెప్పాలి. పోలీసు వాళ్ళకి న్యాయంగా చేస్తేనే ఏమన్నా దేనికైనా లాభం, లేకపోతే కష్టం. ఇట్లయితే పిల్లలను బయటికి పంపించాలంటే పోయిన పిల్ల ఇంటికి వచ్చిన మీరు చెప్తుంది అంటే హాస్టల్ యాజమాన్యం ఏమైనా డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళతో ఏదైనా తప్పుడు అనుకుంటున్నాం మేము. వాళ్ళు అమ్ముడు పోయిరనే చెప్తున్నాం డైరెక్ట్ గా. వాళ్ళ అమ్ముడు పోంది. ఇలా ఆ పిల్లని ఆడికలు తీసుకొచ్చి ఇంట్లో వేసుడు కారణం ఏంది? ఉంటే హాస్పిటల్ ఉండాలి, లేకుంటే అట్లా ఉండాలి. వాళ్ళు ఉరి పెట్టుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా తీసుకొచ్చి అట్లా వేసి తల్లిదండ్రులు పోకుండా సూసైడ్ చేసుకున్న పిల్లలని పోలీసులు రాంది లోపలికి ఎట్లా తీసుకుపోయిరు? ఇది ఇంకా అనుమానం. ఇప్పుడు పోస్ట్ మార్టం రూమ్ లోకి ఎట్లా తీసుకోరు? ఒక చిన్న గాయం దాకెళ్తేనే మనకు యాక్సిడెంట్ అయిందంటే పోలీస్ కేసు అయిందా అని అడిగి పోలీసు వాళ్ళు వస్తేనే ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో సూసైడ్ చేసుకొని చనిపోయిన ఇద్దరు పిల్లల్ని ఎట్లా తీసుకురు హాస్పిటల్కి? అంటే డబ్బులతో. ఇది కూడా అనుమానమే మాకు. కావాలనే ఇదంతా కూడా హాస్టల్ యాజమాన్యం మొత్తం కూడా అంటే వాళ్ళు చెయ్యి ఉందంటారా? అర్ధగంట కరెంట్ తీసేసి పిల్లల్ని ఒకళ్ళు హింసపెట్టి చంపేసారంటే అది కష్టం కదా. ప్రాణం కాకుండా ఏముంది? అది వాళ్ళు కావాలని చేసారు కదా. ఇది వాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్నారు, అనుకున్న పిల్లలు ఆ పని చేసారు అంతే. వాళ్ళు ఉరి పెట్టుకుందా అట్లా ఉంచాలి కదా. పోలీసు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ అన్ని చూసుకున్నాం కదా కదా చేయాలి. ఇట్లా పారిపోతారా? వాళ్ళు పారిపోతారా అమ్మా? వీళ్ళు రాగానే ఆటోడు ఫోన్ చేస్తాడా వీళ్ళకు చచ్చిపోయిందని? ఆడ అంబులెన్స్ అమ్మాయి కాడికి పోయేటప్పుడు దగ్గర ఉన్న ప్లేస్ నుంచి తీసుకుపోకుండా లాంగ్ లెంత్ నుంచి తీసుకుపోయారు అంబులెన్స్. ఆ హాస్టల్లో కూడా అంబులెన్స్ లోపలికి పోవడంతో ఆ లోపలికి పోయిన సైరన్ ఉంటుంది కదా, ఆ సైరన్ ఆఫ్ చేసినాక మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు ఆ సైరన్ లేకుండా తీసుకెళ్ళారు అన్నట్టు. ఆడికి పోయినాక ఆ పాపను ఇట్లా ఉరి పెడితే మామూలుగా ఇట్లా కాట్లు పడాలమ్మ ఎవరికైనా. ఆ కాట్లు కూడా ఏం లేవు. మళ్ళీ మామూలుగా ఎవరైనా ఉరి పెట్టుకున్నా కూడా నాలుక అనేది బయటకు వస్తూ ఉంటుంది, లేదా ఇంకేదన్నా రీజన్లు ఉంటాయి. ఆడ ఏ రీజన్ లేదు. కానీ ఇద్దరు ఒకటేసారి అయితే మాత్రం ఉరి పెట్టుకోవడానికి అయితే ఛాయిస్ ఉండదు కదా. కనీసం ఆమె సంతకం పెట్టినట్టు కూడా ఒకలే సంతకం ఇద్దరు పెట్టినట్టున్నది. కనీసం ఆ బుక్ తీసినా కూడా వాళ్ళ రైటింగ్ కూడా సేమ్ లేవు. అట్లా అన్నప్పుడు కనీసం పోలీసులో చెప్తే అది ఏ మాత్రం కూడా పట్టించుకుంటారు. ఈడ గీతలు మొత్తం ఇట్నే ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కనీసం ఏ ఒక్కటి కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఏమన్నా అంటే మాకు తెలియదా, మేము చూసుకుంటాం, 10 రోజులు తెలుస్తుంది, ఆగండి అది అని వాళ్ళు అంటారు. ఏదో ఒకటైతే ఆడ అమ్ముడు వేయరు, లేకపోతే మాత్రం ఇద్దరు పిల్లలు పట్టించుకోకుండా చేస్తే ఏందన్నట్టు. అవును, హాస్టల్ కూడా అంటే ఇద్దరిని కూడా ఇంత దారుణంగా పట్టించుకోకుండా ఇంత దూరం రాదు. ఒకవేళ హాస్టల్ యాజమాన్యం జాగ్రత్త ఉంటే కనుక. ఇంతవరకు దాని సీసీ కెమెరా కూడా లేదు. మరి దాని గురించి ఎప్పుడు పోలీసులు ప్రస్తావించలేదు, ఎప్పుడు విచారణ ఎవరు పట్టించుకోలేదు. దానికి సీసీ కెమెరా లేదు, ఒక వాచ్మెన్ లేడు. కనీసం 11 గంటల రాత్రి ఆ ఆటో డ్రైవర్ లోపలి పోవడానికి కారణం ఏంది? సరే వీళ్ళు పోయిరు అనుకుందాం, మరి దానికి సంబంధించిన ఆ మేడం ఎడిపోయింది? లేడీస్ కి సంబంధించిన మేడం ఉంటది కదా వార్డెన్, ఆ మేడం ఎడిపోయింది? చనిపోయిందని ఆమె తెలిసినప్పుడు ఆడ ఉండాలి కదా. అంతకుముందు ఆడ ఉండాల్సిన మేడం ఎడిపోతుంది? కనీసం పీటీ ఎడిపోతుంది? ఆ వంట చేసి అమ్మ ఎడిపోయింది? ఆటో డ్రైవర్ ఎందుకు లేదు? సెల్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకుంటారు? ఇవన్నీ తెలిసినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మరి? అంతేనే కాదు. తల్లిదండ్రులు కాకుండా కానీ పక్కన వాళ్ళనే తీసుకుపోయి ఒకసారి చూపించుకురావాలి కదా. మొన్న నైట్ చచ్చిపోతే నిన్న సాయంత్రం దాకా ఒక్కళ్ళు కూడా చూపించకుండా డోరు లాకేసి నిన్న సాయంత్రం 4 గంటలు తీసి వాళ్ళు సరిగ్గా తీయకముందుకే మళ్ళీ నడవని బయటకు నూకి నెట్టేసారు. అది ఎట్లా కన్నపిల్ల ఇంత వేసుకొని సరిగ్గా చూడకుండా బయటకు ఎట్లా నెట్టేస్తారు చెప్పు? ఇలా సరే పక్కన వాళ్ళు అంటే అట్లా చూసి ఇట్లా వస్తారు. కన్న తండ్రి కొంచెం చేపంగా చూసి పిల్లను ఏది గదేగా లాస్ట్ చూపు వాళ్ళది చూసుకొని రావాలి కదా. అట్లా చూడనీయకుండానే సరిగ్గా నెట్టేసారు అంటే తల్లి అయితే సరిగ్గా చూసుకోలే పిల్లను. అది కారణం ఏంది? వాళ్ళు ఎంత తొందరగా నెట్టు ఇట్లా కంట చూపుతో తల్లిని బయటకు గెంటారు, తండ్రినే చూపించారు.
చూసారు, ఎవరిని కూడా చూడలేదు. ఒక 5 నిమిషాలు చూసారు, నడవండి అని గెంటెత్తనే ఉన్నారు. అంత అద్మానం. సో ఇది మొత్తం కూడా అనుమానకరంగానే ఉంది. భద్రాద్రి భువనగిరి జిల్లాలో 2 విద్యార్థినుల ఆత్మహత్య కలకలం రేపింది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న 2 బాలికలు గదిలో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 6 పైన కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచన, పీఈటీ ప్రతిభ, ట్యూషన్ టీచర్ భువనేశ్వరిపై కేసు నమోదు చేశారు. వార్డెన్తో పాటు ఆటో డ్రైవర్ని గుర్తించారు. దీంతో గాయాలకు సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులు బయటకి విడుదల చేశారు. పిల్లలపై ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరేసుకుని విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే మరి ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల కడుపు, చేతులు, మెడలపై పల్లఘాట్లు ఉన్నట్లు పోస్ట్ మార్టంలో తేలిందని, ఇది తప్పకుండా యాజమాన్యం సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని పిల్లలకు అనుమానుషంగా ప్రవర్తించి చంపేశారని కన్నీరు మున్నీరుగా విల్లపిస్తున్నారు. పిల్లలపై ఇలాంటివి జరుగుతున్నా న్యాయం చేసేవారు కరువయ్యారంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పిల్లలపై ఇంత అనుమానుషంగా ప్రవర్తించి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సూసైడ్ లెటర్లో పలు అంశాలను విద్యార్థుల ప్రస్తావించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు భువనగిరిలోని రెడ్డివాడ బాలికల ఉన్నత పాఠశాలలో హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ హాస్టల్ గదిలోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ గదిలో నుంచి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పేర్కొన్న అంశాలను చదివి పోలీసులు ఆశ్చర్యపోయారు. మేము వెళ్ళిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేయకపోయినా మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవరు నమ్మలేదు. మా బాధ ఎవరికి చెప్పుకోలేక వెళ్ళిపోతున్నాం. మా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి అని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆడపిల్లలకు రక్షణ ఇవ్వాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ తగిన చర్యలు తీసుకొని ఆడపిల్లలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని జరిగినాయి, జరగకుండొచ్చు న్యాయం, కానీ ఇప్పుడు జరగాలని కోరుకుంటున్నా నేను. అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం ఎటువంటి అంటే చర్యలు తీసుకోకుండా ఇట్లాంటివి చాలా జరిగాయి, మనం చూసుకున్నాము. ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలంటే చేస్తాడని నమ్ముతున్నాము. రేవంత్ రెడ్డి అన్న చాలా మంచోడు, ఆడపిల్లల మీద ఇలాంటి న్యాయం చేస్తాడని నమ్ముతున్నాము. కంపల్సరీ చెయ్యాలి. పోలీసులు కూడా ఇట్లా అమ్ముడు పోయి వాళ్ళని ఎందుకు చిన్న యాక్సిడెంట్ అవుతుంది తీసుకోవాలి, వాళ్ళు వచ్చి రాసుకున్నాక చేసినాక అలా ట్రీట్మెంట్ చేస్తారు. ఇలా ఏది ఊరు పెట్టుకున్న పిల్లలని తీసుకోవాలి, అట్లా ఎట్లా చేంజ్ చేసుకుంటారు? అది కారణం ఉండాలి కదా. వీళ్ళు అమ్ముడు పోండి అవి ఎట్లా నడతాయి? ఇవన్నీ బయట వాళ్ళు ఊరు పెట్టుకుని వాళ్ళు ఉండాలి, అట్టినే ఉండాలి, అందరం చూడాలి. ఉట్టిగా దొంగతనాలు తీసుకుపోయి దాఖలు వేసి వాళ్ళే చచ్చిరు వాళ్ళే పెట్టిరు అని అది న్యాయమేనా? అట్లా చేస్తారా? అన్ని న్యాయం అందరు, వాళ్ళకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉండదు కదా. డాక్టర్స్ కూడా తప్పే ఉంది. ఇలా ఎట్లా తీసుకోవాలి డాక్టర్? వీళ్ళు చిన్నదానికి దెబ్బ పోలీసులు రావాలంటాడు. ఇలా చచ్చిపోయిన పిల్లలు తీసుకోవాలి ఎట్లా వేసుకొని డోర్ పెట్టుకున్నాడు? అవన్నీ బయటకు రావాలి కదా. అవన్నీ బయటకు వచ్చినాకనే వీళ్ళను న్యాయం చేయాలి ఫస్ట్. వాళ్ళు శిక్షించిన వాళ్ళు బయటకు వచ్చి. సో విన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు కూడా చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి చాలా అరాచకాలు జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచించే పని చేయలేదు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి, వీటి గురించి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ ఇట్లాంటివి తప్పులు జరగకుండా కూడా చర్యలు చేపట్టాలంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్ముతున్నారు ఇక్కడ గల్లీ నివాసులు.